నిన్నయాల లీడర్లు మీటింగ్లకు పిలిచి సుక్క ముక్కతోటి అరుచుకోకుంటే పోయినోళ్ళు ఊరుకుంటారా చెప్పుర్రి. గీంత దానికి మమ్మల్ని ఎందుకు పిలుచుడు? వచ్చిన వాళ్ళకి గింత సుక్క పోసి ముక్క తినిపించాలే, గీనేం లీడర్ అయ్యా, గింతలేకితేనమా అని ఉల్టా తిట్టిపోతారు జనాలు. గందుకే మందితోటి అట్లా మాట పడొద్దని మంచిగా అరుచుకున్న పాపానికి గీ బీజేపీ ఎంపీ సారు అట్టిగా బద్నాం అవుతాండు. నిన్నీయాల పుణ్యానికి పోయినా పాపం చుట్టుకున్నాడంటే ఇదేనేమో. నన్ను మంచిగా గెలిపించిరని ఓటర్లకు ముక్క సుక్కతోటి దావతిచ్చి ఒట్టిగా మందితోటి సొట్లు పెట్టించుకుంటున్నాడు ఈ బీజేపీ ఎంపీ సుధాకర్ సారు. చిక్బల్లాపూర్ ఎంపీగా గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా నియోజకవర్గం పబ్లిక్ అందరిని పిలుచుకొని పెద్ద గ్రౌండ్లో దావతిచ్చిండు సుధాకర్ సారు. మరి బగారా బువ్వ మటను చికెన్ తోటి భోజనం పెట్టినప్పుడు దూపైన వాళ్ళకు మందు దాపకుంటే ఎట్లా? ముక్క పెట్టిండు కానీ సుధాకర్ సార్ సుక్క పెట్టవద్దా, మేమేమన్నా లేకుంటూ వచ్చిన ఆమెడికి అని ఉల్టా వచ్చిన వాళ్ళతోటి మాట పడొద్దని ఈ తీరులా మంచిగా మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ యథార్థం అయ్యేటట్టు మందు అరేంజ్ చేసిండు. మందు పవ ప్రతి ఒక్కరికి అందాలనే సదుద్దేశంతో అందరినీ లైన్లు కట్టి రమ్మన్నారు. పవల కోసం ప్రాణాలు పోయేటట్టు ఒకరి మీద ఒకరు ఎగబడకుండా పోలీసు వాళ్ళు కూడా లైన్లలో కావలి కాసి అందరికి మందందితట్టు మంచిగా చూసిరు. ఆహా అగ చూడరి ఒక్కొక్కరి సంబరం, ఏదో కప్పు గెలిచినంత సంబరంగా పోతుర్రు కోటర్ చేతిలో పడంగానే. ఇల్లు కుషైతుర్లే. ఇక ఓగోలు తినకముందే తాగింది కావాలని ఆడదాన్ని మూతిప్పి కచ్చగొడుతుంటే కొందరేమో జేబులో దాచుకుని సాటుకు తాగిరట. అయితే బీజేపీ ఎంపీ అయి ఉండి గిట్ల దావతల మందు పోస్తారు. ఇంతకంటే సిగ్గిడిచిన తనం ఇంకేమైనా ఉన్నదా? ఎంపీ మందు వంచుతుంటే పోలీసు వాళ్ళు కావాలంటారు. ఇదేడన్నా ఉన్నదా అని అక్కడి కాంగ్రెస్ వాళ్ళు మండిపడుతుంటే పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళు సెక్యూరిటీ కోసం మా పర్మిషన్ తీసుకున్నారు, మందు మంచిగా వంచనీకే ఆబ్కార్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు. ఇక దాంట్లో మీ కడుపు అంటే ఏమున్నది అని అక్కడి ఎస్పీ సార్ కౌంటర్ ఇస్తున్నాడు. మరి కాదా? బీజేపీ ఎంపీకే మందు వంచే పర్మిషన్ లేకుంటే ఎవరుకుంటే చెప్పురి దేశంలో. అయినా గొంగట్ల తినుకుంటా ఎంటికలు వచ్చినాయి అన్నట్టు అన్ని పార్టీలు చేసేదే గిదాయే. కాకుంటే కొందరు సాటుకు చేస్తారు. ఈ సుధాకర్ సార్ మంచోడు ఉన్నాడు కాబట్టి ఎవరేమనుకుంటున్నా మంచిదే అని నేటుగా చేసిండు. దాన్ని కూడా తప్పు పడతారు. ఇట్లా చేస్తే వచ్చే జన్మల మందు దాగని రోగం వచ్చి శాపం తలుగుతుంది సుధాకర్ సార్ నేమన్నంటే అని శాపనార్థాలు పెట్టుకుంటా పోయిరట సార్ దావత్కు పోయినోళ్ళు.